అందరికీ వందనాలండి. మరలా తిరిగి ఉదయకాల సమయంలో దేవాది దేవుడిని స్తుతించుటకు దేవుడు చక్కటి అవకాశం మనకు దయచేసి ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజున మనము దేనికి భయపడతామంటే సాతానుకు, దయ్యాలకు, భూతాలకు, మనకెదురైనటువంటి స్థితిగతులకు భయపడుతున్నాం కానీ దేవునికి భయపడటం లేదు. అయితే ఎవరికి భయపడాలో వారికి భయపడాలి, ఎవరికి ఈ వేటికి భయపడకూడదు వాటికి భయపడకూడదు. అంటే సాతాను సంబంధమైనటువంటి స్థితిగతులకు, వాడి యొక్క ప్రలోభాలకు, వాడి పెట్టేటటువంటి భయాలకు భయపడవలసిన అవసరం లేదు. కానీ దేవునికి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. అంటే దేవునికి భయపడుతూ ఉండాలి. ఈరోజు చదువుకున్న వాక్యము భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించాలి. చాలామంది భయభక్తులు లేకుండా సేవిస్తారు. అంటే అదెలా అండి అనుకోవచ్చు. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రభువుని స్తుతించడం వేరు. ఏదో మా దేవుడే కదా, మేము నమ్ముకున్నాం, మా చిన్నప్పటి నుంచి మేము దేవునిలోనే ఉన్నాం, మాకు తెలియదేంటి అని మనము హెచ్చు మనసుతో ఆయన్ని స్తుతించకూడదు. ఆయన ప్రార్థించేటప్పుడు, ఆయన మహిమపరిచేటప్పుడు, ఆయన సేవించేటప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. పరిసయుడు, సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారండి. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసయుడు నాకు అన్నీ తెలుసు కదా, నేను బాగానే చేస్తున్నాను కదా అని హెచ్చు మనసుతో ప్రార్థన చేశాడు. కానీ సుంకరి మాత్రం వినయ మనసుతో దేవుణ్ణి వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే మన భక్తి జీవితంలో కూడా వినయ మనసుతో దేవుణ్ణి సేవించే విధానం కావాలి. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళు వేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు చేతులు జోడించి ప్రభువుని మహిమపరచగలుగుతున్నావా? కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారంటే పండుకుని చేసేవాళ్ళు ఉంటారు, లేదంటే వారు ఎలా తోస్తే వాళ్ళ చేస్తూ ఉంటారు. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఒక వినయ మనసుతో దేవుని ఎడల భయపడి ఆయన్ను సేవించేటటువంటి అలవాటు మనం చేసుకోవాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క విషయంలో భయభక్తులు కలిగి దేవుని సేవించే వారంగా ఉందాం. ఈ మాటలు మన వెనుకడిలో దేవుడు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. వారి అవసరాలు తీర్చండి. వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. వారి వ్యాపారములకు తోడుగా ఉండండి. వారి ప్రయాణములకు తోడుగా ఉండండి. వారి పనులకు తోడుగా ఉండండి. స్త్రీలుగా ఇంటి దగ్గర పని చేసుకుంటున్నప్పుడు మీకు కాపుదల దయచేయండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మీ సహాయము దయచేయండి. అలాగనే చదువుకుంటున్నటువంటి బిడ్డలకు చక్కటి జ్ఞానము, గ్రహింపు శక్తిని బిడ్డలకి దయచేయండి. ఈ రోజంతా నీ బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచి నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.